Good morning. Good morning, friends. నా పేరు అబ్దుల్ కరీం. నేను కొత్తగా జాయిన్ అయిన కెమిస్ట్రీ లెక్చరర్ని. ఇవాళ మనం ప్రావస్థ నియమం గురించి మాట్లాడదాం. సో ప్రావస్థ నియమం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఇలా ఒక 3 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటిది అంటే ప్రావస్థ టర్మినాలజీ అంటే పదజాలం 3 పదాలు ఉంటాయి ఈ మొత్తం లెసన్ లో. మనకు ప్రావస్థ ఒకటి, రెండవది సంఘటనల సంఖ్య, మూడవది స్వతంత్ర పరిమితుల సంఖ్య. ఈ 3 పదాలు వాటి నిర్వచనం మరియు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కలిపి ఒక షార్ట్ క్వశ్చన్ రావచ్చు మనకు. రెండవది 2 రకాల ప్రావస్థలు ఉంటాయి. ఒకటి నీటి ప్రావస్థ, రెండవది సిల్వర్ లెడ్ ప్రావస్థ. ఇవి మనకు ఉన్న 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ప్రస్తుతం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రావస్థ. దీన్ని గిబ్స్ అనే సైంటిస్ట్ దీన్ని ఫస్ట్ ప్రతిపాదించిండు. ఉష్ణగతిక శాస్త్ర నియమాలను ఆధారంగా ప్రావస్థ నియమంను ప్రతిపాదించాడు. సో దీంట్లో అసలు ప్రావస్థ నియమం అంటే ఏంటిది? సో ప్రావస్థ నియమంలో మనకు డైరెక్ట్ గా చెప్తున్నాం, F is equal to C minus P plus 2. ఇక్కడ F అంటే స్వాతంత్ర పరిమితుల సంఖ్య, C అంటే సంఘటనల సంఖ్య, P అంటే ప్రావస్థ. సో ఇక్కడ వ్యవస్థ అంటే ఏంటిది? ఇక్కడ వ్యవస్థ అంటే ఇప్పుడు మనకు క్లాస్ రూమ్ తీసుకున్నట్లయితే టీచర్ ఉంటాడు, స్టూడెంట్స్ ఉంటారు. ఇది కలిపి ఒక వ్యవస్థ. సో ఇక్కడ విజాతీయ వ్యవస్థ అంటే ఏంటిది? ఒకటి కన్నా ఎక్కువ అనుఘటకాలు ఉండాలి. అంటే ప్రావస్థలు, ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఉండాలి. ఆ ప్రావస్థలన్నీ కూడా ఎట్లా ఉండాలి? ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటే దాన్ని మనం ఇక్కడ ఒక వ్యవస్థ అంటాము. ఓకే. సో ప్రావస్థ నియమము నిర్వచనం చూసినట్లయితే మనం ఒక విజాతీయ సమతా స్థితి వ్యవస్థలు. విజాతీయ అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఉంటే దాన్ని విజాతీయ అంటాం. ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఎట్లా ఉండాలి నాన్న? సమతా స్థితిలో ఉండాలి. సో దాన్ని విజాతీయ సమతా స్థితి అంటాం. సో ఆ మొత్తాన్ని సిస్టమ్, దాని మొత్తాన్ని వ్యవస్థ అంటాం. విజాతీయ సమతా స్థితిలో ఉన్న వ్యవస్థలో ప్రావస్థాల సంఖ్య అంటే P మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏంటిది? F. P ప్లస్ F ఇలా మొత్తం. సో మొత్తం అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడాలి, ప్లస్ చేస్తాం. P ప్లస్ F అంటే ఒక విజాతీయ సమతా స్థితి వ్యవస్థలో ప్రావస్థాల సంఖ్య మరియు స్వతంత్ర పరిమితుల సంఖ్య మొత్తం వ్యవస్థలోని ఘటకాల కంటే, వ్యవస్థలోని సంఘటనలు, దాన్ని మనం ఘటకాలు అనొచ్చు, సంఘటనలు మొత్తం కంటే 2 ఎక్కువ. అంటే F ప్లస్ P ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 2. సో దాన్ని మనం ఇంకో విధంగా ఎట్లా రాసుకోవచ్చు? Pని అటు పంపిస్తే మనకి ఏమవుతుంది? ప్లస్ P అటు పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం? F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. ఇది ప్రావస్థ. నెక్స్ట్ అసలు ప్రావస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాక్ పీస్ తీసుకున్నారు. చాక్ పీస్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది? ఒకే రకంగా ఉంటుంది. అంటే మొత్తం కూడా తెల్లగా ఒకే రకంగా ఉంటుంది. అంటే ఒకే రకంగా ఉండాలి. రెండవది, అది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్క డస్టర్ తీసుకున్నారు. చెక్క డస్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? చెక్క ఉంటుంది, దానిపైన కొంచెం స్పాంజ్ ఉంటుంది. మీరు ఇక్కడ వరకు చెక్క ఉన్నది, ఇక్కడ నుంచి స్పాంజ్ ఉన్నది మీరు వేరు చేయగలచ్చు, విడదీయచ్చు కదా. 2 భాగాలను విడదీయచ్చు. సో ఒక భాగాన్ని ఒక ప్రావస్థ అంటారు. సో ఇక్కడ చూడండి, వ్యవస్థలో సజాతీయంగా అంటే ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు చెక్క మొత్తం ఒకే రకంగా ఉంటుంది. వ్యవస్థలో సజాతీయంగా ఉంటుంది. యాంత్రికంగా విడదీయగలిగిన. యాంత్రికంగా అంటే ఏంటి? ఇప్పుడు మీరు డస్టర్ తీసుకున్నారు, చెక్క డస్టర్లో చెక్క ఒక వ్యవస్థగా ఉంటుంది, స్పాంజ్ ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ రెండింటిని మనం యాంత్రికంగా విడదీయొచ్చు. ఇక్కడ వరకు డస్టర్, ఇక్కడ వరకు చెక్క ఉంది, ఇక్కడ నుంచి స్పాంజ్ ఉంది, దాన్ని మనం విడదీయచ్చు. సో దాన్ని యాంత్రికంగా విడదీయగలిగి మిగిలిన భాగాల నుండి విభజించగలిగే భాగాన్ని
అంటే ఇది ఇక్కడ వరకు చెక్క ఉంది, ఇక్కడ నుంచి మనకు స్పాంజ్ ఉందని మనం చెప్పగలం. సో అప్పుడు దాన్ని ఏమంటాం, చెక్క ఒక ప్రావస్థ, స్పాంజ్ ఒక ప్రావస్థ. అంటే వ్యవస్థలో సజాతీయంగా ఉంటూ యాంత్రికంగా విడదీయగలిగి మిగిలిన భాగాల నుండి విభజించగలిగే భాగాన్ని మనం ప్రావస్థ అంటాం. సో ప్రావస్థలు మనకు 3 రకాల భౌతిక స్థితిలో ఉండొచ్చు. ఘన స్థితిలో ఉండొచ్చు, ద్రవ స్థితిలో ఉండొచ్చు, వాయు స్థితిలో ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘన స్థితిలో ఉన్న ప్రావస్థలు తీసుకుందాం. చాక్ పీస్, శుద్ధ ముక్క మొత్తం కూడా ఒకటే ప్రావస్థ, ఎందుకంటే అది ఒకే రకంగా ఉంటుంది. డస్టర్, చెక్క డస్టర్ తీసుకుందాం. చెక్క డస్టర్ తీసుకుంటే చెక్క మొత్తం ఒక ప్రావస్థ, స్పాంజ్ ఒక ప్రావస్థ. అంటే ఇప్పుడు డస్టర్ అనే వ్యవస్థలో, చెక్క డస్టర్ అనే వ్యవస్థలో మనకు 2 ప్రావస్థలు ఉన్నాయి. ఒకటి చెక్క ప్రావస్థ, రెండోది స్పాంజ్. అట్లనే మీరు స్పాంజ్ డస్టర్ తీసుకున్నారు. స్పాంజ్ డస్టర్ మొత్తం ఒక ప్రావస్థ అవుతుంది. ఓకే. రాళ్ళు తీసుకుందాం, ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ ఇప్పుడు మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తీసుకోండి. గ్లాస్ లో కొంచెం ఇసుక పోయండి. గ్లాస్ ఒక ప్రావస్థ అవుతుంది, ఇసుక ఒక ప్రావస్థ అవుతుంది. ఓకే. ఒక తెల్లని రాయి, ఒక నల్లని రాయి తీసుకోండి. తెల్లని రాయి ఒక ప్రావస్థ అవుతుంది, నల్లని రాయి ఒక ప్రావస్థ అవుతుంది. అంటే ఘన స్థితిలో ప్రతి ఘన పదార్థం ఒక ప్రావస్థ లెక్క ఉంటుంది. అంటే మనం తీసుకున్న వ్యవస్థలో అన్ని ఘన పదార్థాలు ఉన్నట్లయితే ప్రతి ఘన పదార్థం ఒక ప్రావస్థగా ఉంటుంది. జల ప్రావస్థ. ఇప్పుడు జల ప్రావస్థ అంటే ఏంటిది, ద్రవ స్థితిలో ఉండాలి. ఈ ద్రవాలు మనకు ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు, ద్రవాలు ఒకటి కన్నా ఒకే ద్రవం ఉండొచ్చు, లేదా వ్యవస్థలో ఒకటి కన్నా ఎక్కువ ద్రవాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒకటే ద్రవం తీసుకున్న నీళ్లు, అది ఒక ద్రవం. పాలు ఒక ద్రవం, పాలు ఒక వ్యవస్థ, నీరు ఒక వ్యవస్థ. ఇప్పుడు పాలలో నీళ్ళను కలపండి, లేదా నీళ్ళలో పాలు కలపండి. ఏమవుతాయి, ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి, ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. సో కలిసిపోయినప్పుడు ఇప్పుడు పాలలో ఏం కలిపినా, నీళ్లు కలిపినా. ఇక్కడ వరకు పాలు ఉన్నాయి, ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయని మనం చెప్పలేము కదా. సో మొత్తం ఒకటే వ్యవస్థ లెక్క ఉంటుంది, అంటే సజాతీయంగా ఉంటుంది. సో పాలలో నీళ్లు ఎన్ని ప్రావస్థలు, ఒకటే ప్రావస్థ. బట్ అదే పాలు బదులుగా మీరు ఆయిల్ తీసుకోండి, నూనె తీసుకుని నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నూనె నీటిలో కరగదు కాబట్టి మనకు ఒక స్పష్టంగా ఒక హద్దు ఏర్పడుతుంది. ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి, ఈడ వరకు నూనె ఉందని చెప్పొచ్చు. సో అంటే జలాలు ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిస్తే మనకు సజాతీయ మిశ్రమం ఏర్పడుతుంది. అప్పుడు ఒకటే ప్రావస్థ. ద్రవ పదార్థాలు ఒక దాంట్లో ఒకటి కరగకపోతే అప్పుడు మనకు ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీళ్ళలో నూనె, లేదా నూనెలో నీళ్ళు. సో దాంట్లో నూనె ఒక ప్రావస్థగా ఉంటుంది, నీళ్ళు ఒక ప్రావస్థగా ఉంటుంది. అదే ఇప్పుడు పాలు ప్లస్ నీరు తీసుకుంది. సో ఇప్పుడు మనం పాల నుంచి నీళ్ళను వేరు చేయలేము, లేదా నీళ్ళ నుంచి పాలను వేరు చేయలేము, కాబట్టి అది మొత్తం ఒక ప్రావస్థ. ఓకే. రెండవది వాయు ప్రావస్థ, వాయు మిశ్రమం. ఇప్పుడు ఎయిర్, అట్మాస్ఫియర్, వాతావరణంలో గాలిని తీసుకున్నాం. గాలిలో అనేక వాయువులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. మరి ఈ వాయువులను మీరు వేరు చేయగలుగుతాం, మనం వేరు చేయలేము. కాబట్టి వాయు మిశ్రమం ఎప్పుడు కూడా సజాతీయంగా ఉంటుంది, ప్రావస్థల సంఖ్య ఒకటే ఉంటుంది. ఓకే. సో ఇది ప్రావస్థ. రెండవది సంఘటనాలు. సో ఈ సంఘటనలనే మనం ఏమంటాం, ఘటకాల సంఖ్య అని కూడా అంటాం. సో ఇక్కడ మనం ఈ లెసన్ లో ఎప్పుడు మాట్లాడినా సమతాస్థితి అనే పదం వాడతాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఎట్లా ఉండాలి నాన్న, సమతాస్థితిలో ఉండాలి. ఓకే. ఘటకాల సంఖ్య. సమతాస్థితిలో గల ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనాన్ని తెలియజేయగలిగిన కనీస రసాయన ఫార్ములాల సంఖ్య. అంటే ఏంటి నాన్న, సమతాస్థితిలో ఉన్న ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనం అంటే ఆ వ్యవస్థ యొక్క రసాయన ఫార్ములా, దాని కాంపోజిషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు అంటే ఏమంటాం, H2O అంటాం. అట్లా. సో ఇప్పుడు మీరు సాల్ట్ తీసుకున్నారు, షుగర్ తీసుకున్నారు, ఉప్పు, చక్కెర. ఉప్పు ఫార్ములా ఏంటిది, NaCl. చక్కెర ఫార్ములా ఏంటిది, C12H22O11. ఓకే. సో ఉప్పు, చక్కెర. ఉప్పు ఏది, లా ఉప్పు తీసుకుంటే దానికి చక్కెర కలపండి. సో లా ఉప్పు వేరు చేయొచ్చు, చక్కెర వేరు చేయొచ్చు. సో లా ఉప్పు ప్లస్ చక్కెర 2 ఘన పదార్థాలు. అంటే ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి, 2 ప్రావస్థలు.
సో ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనాన్ని తెలియజేయడానికి కావాల్సిన కనీస రసాయన ఫార్ములాల సంఖ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, ఉప్పు. ఉప్పు యొక్క సంఘటన తెలియజేయడానికి మనకి ఎన్ని రసాయన ఫార్ములాలు కావాలి? ఒకటి. ఏంటిది? NaCl. అదేవిధంగా చక్కెర అంటే చక్కెర. చక్కెర యొక్క రసాయన సంఘటనాన్ని తెలియజేయడానికి మనకి ఎన్ని రసాయన ఫార్ములాలు కావాలి? ఒకటే. ఏంటిది? C12H22O11. అంటే సమతా స్థితిలో ఉన్న ప్రతి ప్రావస్థ యొక్క రసాయన సంఘటనాన్ని లేదా సంఘటనాన్ని తెలియజేయడానికి కావలసిన కనీస రసాయన ఫార్ములాల సంఖ్యనే ఏమంటాం మనం? సంఘటనల సంఖ్య లేదా ఘటకాల సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏంటిది? ఒక వ్యవస్థలో ఏముంది? చక్కెర ఉంది, లావు ఉప్పు ఉంది. కళ్ళు ఉప్పు అంటాం, లావు ఉప్పు. సో లావు ఉప్పు ఒక ప్రావస్థ, చక్కెర ఒక ప్రావస్థ. ఆ రెండు కలిపినాం, అది ఒక వ్యవస్థ. వ్యవస్థలో ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? ఉప్పు ఘన పదార్థం లావుగా ఉంటుంది, చక్కెర సన్నగా ఉంటుంది. సో వేరు చేయొచ్చు కదా. సో కాబట్టి చక్కెర ఒక ప్రావస్థ, ఉప్పు ఒక ప్రావస్థ. నెక్స్ట్ సంఘటనల సంఖ్య. ఇప్పుడు మీ ఉప్పు యొక్క రసాయన ఫార్ములా చెప్పాలంటే మనకు కావాల్సిన రసాయనాల ఫార్ములాల సంఖ్య NaCl. చక్కెర యొక్క ఫార్ములా చెప్పాలంటే మనకు కావాల్సిన రసాయనాల సంఖ్య 1. సో మొత్తం ఎన్ని సంఘటనలు ఉన్నాయి? 2 సంఘటనలు ఉన్నాయి. ఎక్కడ? చక్కెర మరియు ఉప్పు అనే వ్యవస్థలో 2 ప్రావస్థలు ఉన్నాయి మరియు 2 సంఘటనలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జల ప్రావస్థ. అంటే ఇప్పుడు జల వ్యవస్థ, జల ప్రావస్థ కాదు, జల వ్యవస్థ. సో ఇక్కడ వ్యవస్థలో ఏముంటుంది? నీళ్లు ఉంటాయి, అంటే ద్రవ స్థితిలో ఉంటుంది. నీరు మంచుగా ఘన స్థితిలో ఉంటుంది. నీటి ఆవిరి అంటే వాయు స్థితిలో ఉంటుంది. అంటే 3 ప్రావస్థలు ఉన్నాయి. నీరు అనేది మనకు మంచుగా ఉంటుంది, నీరు ద్రవ రూపంలో ఉంటుంది, మంచు ఘన పదార్థం, నీరు ద్రవ పదార్థం, ఆవిరి వాయు పదార్థం. అంటే ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? ఆ వ్యవస్థలో 3 ప్రావస్థలు ఉన్నాయి. మరియు ప్రతి ప్రావస్థ యొక్క రసాయన ఫార్ములా, నీటి యొక్క రసాయన ఫార్ములా H2O, మంచు యొక్క రసాయన ఫార్ములా H2O, నీటి ఆవిరి యొక్క రసాయన ఫార్ములా కూడా H2O. అంటే మనం తీసుకున్న 3 ప్రావస్థలలో ప్రతి ప్రావస్థను మనం ఒకే రసాయన ఫార్ములాతో చూపెట్టవచ్చు. ఏంటిది? అది H2O. సో కాబట్టి ప్రతి వ్యవస్థ యొక్క రసాయన సంఘటనని తెలియజేయడానికి కావలసిన రసాయనాల సంఖ్య ఎంత నాన్న? 1. కాబట్టి జల వ్యవస్థలో ఘటకాల సంఖ్య ఎంత? 1. ప్రావస్థలు ఎన్ని ఉన్నాయి? 3. నీరు ద్రవ పదార్థం, మంచు ఘన పదార్థం, నీటి ఆవిరి వాయు పదార్థం. నెక్స్ట్ రెండోది, ఇక్కడ ఒక రసాయన ఫార్ములా తీసుకున్నారు, కాల్షియం కార్బోనేట్, సున్నపు రాయి. ఈ కాల్షియం కార్బోనేట్ అంటే సున్నపు రాయి, ఘన పదార్థం, ఒక ప్రావస్థ. దీన్ని మనం ఒక పాత్రలో, మూసి ఉంచిన పాత్రలో వేడి చేసినప్పుడు ఏమవుతుంది? అది కాల్షియం ఆక్సైడ్ సున్నంగా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ ప్రావస్థలో ఇది సమతా స్థితిలో ఉంటుంది. అంటే కాల్షియం కార్బోనేట్ వేడి చేసినప్పుడు మనకు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది పురోగామి చర్య. నెక్స్ట్ తిరోగామి చర్య ఏంటిది? మళ్ళీ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CaO ప్లస్ CO2 కలిసి 2 కలిసి మళ్ళీ ఏం ఏర్పడతాయి? పురోగామి చర్య. అంటే మళ్ళీ కాల్షియం కార్బోనేట్ ని ఏర్పరుస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? సమతా స్థితి అంటాం. సో కాల్షియం కార్బోనేట్ ఏమో కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ గా మారుతుంది, మరియు కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా మారుతుంది? కాల్షియం కార్బోనేట్ గా మారుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? మనం సమతా స్థితి అంటాం. ఇప్పుడు ఈ సమతా స్థితిలో మనకి ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? ఫస్ట్ ఎన్ని ఘన పదార్థాలు ఉన్నాయి? 2 ఘన పదార్థాలు. ప్రతి ఘన పదార్థం ఒక ప్రావస్థగా తీసుకున్నాం కాబట్టి 2 ప్రావస్థలు. రెండవది దాంతో పాటు మనకు వాయు పదార్థం కార్బన్ డైఆక్సైడ్. అంటే ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి నాన్న? 3 ప్రావస్థలు. సో ఈ 3 ప్రావస్థల యొక్క రసాయన సంఘటనని తెలియజేయడానికి కావలసిన కనీసపు రసాయనాల సంఖ్య ఎంత? 2. ఎందుకు? ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ క్రియాజనకం, సున్నప్రాయం. దాని ఫార్ములా తెలియజేయాలంటే మనకు కావాల్సింది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ 2. అదే విధంగా మీకు కాల్షియం ఆక్సైడ్ సున్నం గురించి చెప్పాలి. సో సున్నం యొక్క ఫార్ములా చెప్పాలి అంటే మనకి ఏం చేయాలి? కాల్షియం CaCO3లో నుంచి ఏం తీసేయాలి? కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తే ఏం మిగులుతుంది మనకు? కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది. అట్లనే
కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఫార్ములా చెప్పాలి, ప్రావస్థ యొక్క రసాయన సంఘటన చెప్పాలి అంటే ఎట్లా చెప్పొచ్చు? కాల్షియం కార్బోనేట్ CaCO3 లో నుంచి ఏం తీసేయాలి? CaO తీసేయాలి. అంటే ఇక్కడ ప్రతి సమతాస్థితిలో ఉన్న ప్రతి ప్రావస్థను తెలియజేయడానికి మనకు ఎన్ని ఫార్ములాలు కావాలన్నా 2 ఫార్ములాలు కావాలి. కాబట్టి ఇక్కడ ఘటకాల సంఖ్య ఎంత? 2. ఓకే. సో కింద ఇచ్చింది చూడండి, ఇక్కడ ఇది ప్రావస్థ కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ ప్రావస్థ, దాని సంఘటన ఏంటిది? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2. అదే విధంగా ఇక్కడ ఏముంది? కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ చెప్పాలంటే 2 కావాలి. ఏంటిది? కాల్షియం కార్బోనేట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసేస్తే కాల్షియం ఆక్సైడ్ వస్తుంది, ఇట్లనే చెప్పొచ్చు. లేకపోతే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ 0 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇట్లనే చెప్పు. ఓకే, ఇది సంఘటనల సంఖ్య. నెక్స్ట్ స్వాతంత్ర పరిమితుల సంఖ్య. ఓకే, సో మళ్ళీ చూడండి, ఇక్కడ సమతాస్థితి అంటే ఇక్కడ వ్యవస్థ అంటే ఏంటిదన్నా, ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఉండాలి. ఆ ప్రావస్థలు ఎట్లా ఉండాలి? సమతాస్థితిలో ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం? వ్యవస్థ అంటాం. సో ఇక్కడ వ్యవస్థ అంటే ఎవరు? ఒకటి కన్నా ఎక్కువ ప్రావస్థలు ఉండాలి. ఆ ప్రావస్థలు ఎట్లా ఉండాలి? ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయి. అప్పుడు దాన్ని మనం వ్యవస్థ, ఆ వ్యవస్థను ఏమంటాం? సమతాస్థితిలో ఉన్న వ్యవస్థ. సో ఈ ప్రావస్థ నియమంలో మొత్తం వ్యవస్థలు కూడా ఎట్లా ఉండాలి నాన్న? సమతాస్థితిలో ఉండాలి. ఓకే, స్వాతంత్ర పరిమితుల సంఖ్య. సో దీన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. ఓకే, సమతాస్థితి వ్యవస్థను సంపూర్ణంగా నిర్వచించడానికి కావలసిన కనిష్ట చరాంశాల సంఖ్య. ఇక్కడ చరాంశాలు ఏంటిది? ఉష్ణోగ్రత కావచ్చు, పీడనం కావచ్చు, గాఢత కావచ్చు, ఘన పరిమాణం కావచ్చు. వీటిని ఏమంటాం? చరాంశాలు. అంటే ఒక సమతాస్థితిలో ఉన్న వ్యవస్థను సంపూర్ణంగా నిర్వచించడానికి కావలసిన కనీసపు చరాంశాల కనిష్టపు సంఖ్య. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు, సమతాస్థితి వ్యవస్థను సంపూర్ణంగా నిర్వచించడానికి కావలసిన కనీసపు చరాంశాల సంఖ్య. కనీసం అంటే కనిష్టం, ఇట్లా చెప్పొచ్చు. లేదంటే మీకు ఇప్పుడు మెటీరియల్ ఉన్నట్టు సమతాస్థితిని సంపూర్ణంగా నిర్వచించడానికి కావలసిన చరాంశాల కనిష్టపు సంఖ్య. ఇక్కడ చరాంశాలు అంటే ఏంటిది? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ చరాంశాలు ఏంటిదంటే ఉష్ణోగ్రత, పీడనం, గాఢత, ఘన పరిమాణం, మోల్ భాగం, ఇలాంటివి ఏమన్నా కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటిది? చరాంశాలు. సంఘటనం, ఇవి చరాంశాలు. ఓకే, ఈ చరాంశాలను ఏం చేయాలి? ఈ చరాంశాల కనిష్టపు సంఖ్య. ఈ చరాంశాలలో కనీసపు లేదా కనిష్టపు సంఖ్యను ఏమంటాం మనం? స్వాతంత్ర పరిమితులు. అంటే ఒక వ్యవస్థను నిర్వచించడానికి కావలసిన కనీసపు చరాంశాల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయు ప్రావస్థ తీసుకున్నారు, వాయు వ్యవస్థ. ఇప్పుడు ఆదర్శ వాయు సమీకరణం ఏంటిది? PV=nRT. P అంటే ఏంటిది? ప్రెషర్, పీడనం. B అంటే ఘన పరిమాణం, N ఏంటంటే మూల సంఖ్య, R కాన్స్టెంట్, T టెంపరేచర్. సో మూల సంఖ్యను మనం 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? PV=RT అవుతుంది. సో ఇప్పుడు R అనేది ఏంటిది? స్థిరాంకం. ఇక్కడ చరాంశాలు ఏంటిది? పీడనం, ఘన పరిమాణం మరియు ఉష్ణోగ్రత. ఇక్కడ 3 చరాంశాలు ఉన్నాయి. ఒక ఆదర్శ వాయు వ్యవస్థ లేదా వాయు వ్యవస్థ తీసుకుంటే PV=RT. R అనేది ఏంటిది? వాయు స్థిరాంకం, అది స్థిరాంకం, చరాంశం కాదు. సో ఇక్కడ చరాంశాలు అంటే మారే ఎవరు? పీడనం మారచ్చు, ఘన పరిమాణం మారచ్చు, ఉష్ణోగ్రత. అంటే మనం ఏ ఒక్క దాన్ని మార్చినా మిగతా 2 మారుతాయి. ఇప్పుడు మీరు పీడనాన్ని మారుస్తే ఘన పరిమాణం మారుతుంది, లేదా పరమ ఉష్ణోగ్రత అన్న మారుతుంది. సో ఇక్కడ చరాంశాలు ఏమున్నాయన్నా? 3: పీడనం, ఘన పరిమాణం మరియు ఉష్ణోగ్రత. ఈ 3 ఈ ఆదర్శ వాయు వ్యవస్థ లేదా వాయు వ్యవస్థను నిర్వచించడానికి మనకు 3 చరాంశాలు ఉన్నాయి. ఈ 3 చరాంశాలలో కనీసం కావాల్సిన చరాంశాల సంఖ్యనే ఏమంటాం మనం? స్వాతంత్ర పరిమితులు. దేనికి? ఈ వాయు వ్యవస్థను నిర్వచించడానికి మనకు 3 చరాంశాలు ఉన్నాయి. ఈ 3 చరాంశాలలో కావాల్సిన కనీస చరాంశాల సంఖ్యనే స్వాతంత్ర పరిమితుల సంఖ్య. అంటే ఇక్కడ మీరు వాయు వ్యవస్థను నిర్వచించడానికి 3 చరాంశాలలో మనకు 2 చరాంశాలు కావాలి. అందుకే దాని యొక్క స్వాతంత్ర పరిమితుల సంఖ్య 2 అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ 2 ప్రావస్థలు తీసుకుంది, నీరు, ఆవిరి. నీరు మరియు ఆవిరి. సో నీరు ఒక ప్రావస్థ, ఆవిరి ఒక ప్రావస్థ. సో P ఏంటిదన్నా? 2.
నెక్స్ట్ ఇక్కడ సంఘటన ఏంటిది? నీటి యొక్క రసాయన ఫార్ములా H2O అని, ఆవిరి యొక్క రసాయన ఫార్ములా H2O. కాబట్టి ఇది ఏకఘటక వ్యవస్థ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ ఘటకాల సంఖ్య 1. సో ఇప్పుడు C = 1. మనకు ముందే చెప్పుకున్నాం కదా ఫార్ములా ఏంటిది అది? F అంటే ఏంటిది? స్వాతంత్ర పరిమితుల సంఖ్య C - P + 2. ఈ ఫార్ములాలో C విలువ ప్రతిక్షేపించండి, P విలువ ప్రతిక్షేపించండి, ఆటోమేటిక్ గా మీకు F వస్తుంది. సో ఇక్కడ C ఘటకాలు 1 మైనస్ ఎన్ని ప్రావస్థలు? 2 + 2. సో ఇక్కడ మనకు +2 - 2 2 క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటిదన్న 1. అంటే నీరు మరియు ఆవిరి అనే సమతాస్థితి వ్యవస్థలో ఎన్ని స్వతంత్ర పరిమితులు ఉంటాయి? 1. అంటే మీరు ఏదైనా ఉష్ణోగ్రతతో అయినా ఈ మొత్తం వ్యవస్థను పూర్తిగా నిర్వచించవచ్చు, లేకపోతే పీడనం. మీరు ఉష్ణోగ్రత మార్చినా నీరు ఆవిరిగా మారుతుంది, లేదా ఆవిరి నీరుగా మారుతుంది, లేదా పీడనాన్ని మార్చినా నీరు ఆవిరిగా మారుతుంది, ఆవిరి నీరుగా మారుతుంది. అంటే ఇక్కడ మనకు చరాంశాలు 2 ఉన్నాయి. ఏంటిది? పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, ఈ వ్యవస్థ నిర్వచించడానికి రెండిట్లో ఏదైనా ఒకటి, అంటే పీడనం అన్నా లేదా ఉష్ణోగ్రత అన్నా సరిపోతుంది. అందుకే దీన్ని ఏమంటాం? ఏక చర వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థను ఏమంటాం? F=1 ఏమంటాం? ఏక చర వ్యవస్థ. ఇప్పుడు నీరు మరియు బాష్పీభవనం అంటే నీరు ప్లస్ నీటి బాష్పీభవన వ్యవస్థను ఏకచర వ్యవస్థ అంటారు. కావున ఈ వ్యవస్థ నిర్వచించడానికి మనకు పీడనం లేదా ఉష్ణోగ్రతలలో 1 ఉన్నా సరిపోతుంది. ఇది స్వాతంత్ర పరిమితుల సంఖ్య. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రావస్థ నియమంలో మనకు పదజాలం అడుగుతాడు. సో పదజాలం ఏంటిదన్నా 3 పదాలు ఉంటాయి. ఒకటి ప్రావస్థ, సంఘటనాల సంఖ్య, స్వాతంత్ర పరిమితుల సంఖ్య. సో ప్రావస్థ అంటే ఏంటిది? వ్యవస్థలో సజాతీయంగా ఉండాలి. ఒక సజాతీయ భాగాన్ని ఇంకొక సజాతీయ భాగాన్ని మనం యాంత్రికంగా వేరు చేయగలగాలి. సో అప్పుడు దాన్ని ప్రావస్థ అంటారు. నెక్స్ట్ ఘటకాల సంఖ్య లేదా దాన్ని సంఘటనాల సంఖ్య. అంటే ఇప్పుడు సమతా స్థితిలో ఉన్న ప్రతి ప్రావస్థ యొక్క రసాయన సంఘటనాన్ని తెలియజేయడానికి కావలసిన కనీసపు రసాయనాల సంఖ్య లేదా రసాయన ఫార్ములాల సంఖ్యనే ఘటకాల సంఖ్య లేదా సంఘటనాల సంఖ్య. స్వాతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏంటిది? సమతాస్థితిని అంటే సమతాస్థితిలో ఉన్న వ్యవస్థను సంపూర్ణంగా నిర్వచించడానికి కావలసిన కనీసపు చరాంశాల సంఖ్య. కనీసపు చరాంశాల సంఖ్యనే స్వాతంత్ర పరిమితుల సంఖ్య అంటారు. ఓకే, సో ఇది మనకు ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది అర్థమైతే మనకు నెక్స్ట్ మనకు జల ప్రావస్థ. దీన్ని మనం ఏకఘటక ప్రావస్థ అంటాం. ఎందుకంటే జల వ్యవస్థలో ఘటకాల సంఖ్య ఎంత? 1 కాబట్టి దీన్ని ఏకఘటక ప్రావస్థ అని కూడా అంటారు. తర్వాత మనకు రెండవది ద్విఘటక ప్రావస్థ ఉంటుంది. ద్విఘటకాలు ఇక్కడ సంఘటనాల సంఖ్య ఎంత? 2 ఉంటది కాబట్టి ఆ వ్యవస్థను ఏమంటాం? ద్విఘటక వ్యవస్థ అని కూడా అంటాం. సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. ఒకటి ఏకఘటక వ్యవస్థ, రెండవది ద్విఘటక వ్యవస్థ. ఓకే, సో ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.